యేసుక్రీస్తుల వారంటే తండ్రి అయిన దేవునికి ఎందుకు ఆనందం అన్నది మనం ఇప్పుడు నేర్చుకోబోయే సంగతి. యేసుక్రీస్తుల వారంటే ఎందుకు ఆనందం? దేవుని పిల్లలారా, పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ తన పిల్లలుగా పదే పదే బైబిల్లో మీరంటే నాకు ఇష్టమని, మీరు నా పిల్లలు అని, మీ కొరకు నేను ఎంతో కష్టపడ్డాను, మీకు సేవ చేయడానికి, మీకు సేవ చేయడానికి అవసరమైన ఈ ప్రకృతిని కట్టడానికి, భూమి మీద మీరు రంగులు రుచులు సర్వం అనుభవించడానికి నేను ఎంతో కష్టపడ్డాను అని దేవుడు బైబిల్లో చెప్పిన సంగతులు అనేకం మనకు తెలుసు. అనగా పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషుల పట్ల, పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషుల పట్ల ఆయనకున్న ఇష్టాన్ని దేవుడు బైబిల్లో అనేక మార్లు మనకు తెలియజేశాడు. నిజంగా దేవుడు ప్రారంభంలో ఆదికాండంలో మనకి చెప్పిన మాట, మనుషుల కొరకు మనుషులు అనుభవించడానికి ఈ సృష్టిని కట్టిన దేవుడు నిజంగా సృష్టిని కట్టడానికి అలసిపోయాడు, విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. అంటే ఎంత ఇష్టాన్ని పిల్లల మీద పెంచుకుంటే దేవుడు అంత కష్టపడి ఉంటాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు తల్లిదండ్రులండి, పిల్లలు ఏదైనా వాళ్ళకి ఇష్టమైన కోరిక తండ్రితోనో తల్లితోనో చెబితే ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి తండ్రి తన శక్తికి మించి ప్రయత్నిస్తాడు. ఏదైనా పెద్ద చదువుకోవాలనుకున్నాడు కుమారుడు, తండ్రి స్తోమత అది కాకపోయినా నా కొడుకు చదువుకుంటానంటున్నాడండి, నేను కష్టపడాలి అని రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసి తన కొడుకున్న కోరుకున్న కోరిక ఆ చదువును చదివించడానికి అహోరాత్రులు కష్టపడతాడు, మనం చూస్తూ ఉంటాం. నిజంగా పిల్లలు ఏదైనా అడిగితే మనం కష్టపడతామండి, కానీ పరలోకపు తండ్రి అలాంటి వాడు కాదు. నా పిల్లలు ఇది లేదు అని అనకూడదని కష్టపడ్డాడు. నిజంగా దేవుడి ప్రేమ అర్థం కావాలి అంటేనండి ఇలా ఆలోచించాలి. ప్రకృతిలోకి వచ్చిన నా పిల్లలు నాకు ఇది లేదు, నాకు ఈ రుచి లేదు, నాకు ఈ రంగు లేదు, నేను ఈ అందాన్ని చూడలేకపోతున్నాను, లేదంటే ఈ రుచులను నేను తినలేకపోతున్నాను అని ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత నాకు లేదు, ఇది నాకు లేదు అనకూడదని పిల్లలు రాక మునుపే పిల్లల కొరకు కష్టపడి అలసిపోయాడు దేవుడు. నిజంగా దేవుడు అంత కష్టపడితే, దేవుడు నిజంగా పిల్లలు కావాలనుకున్న నాటి నుండి నేటి వరకు పరలోకపు తండ్రి పిల్లల కొరకు పని చేస్తూనే ఉన్నాడండి. ఆయన పనిలో భాగమే ఈ విశ్వాన్ని నడిపించటం, ఆయన పనిలో భాగమే వర్షాలను రప్పించటం, ఆయన పనిలో భాగమే పిల్లలకు అవసరమైన ఆహార పదార్థాలు ప్రతి సంవత్సరము టన్నుల ఆహారపు పంట పిల్లల కొరకు పండించటం, దానికి అవసరమైన వర్షాలను సమకూర్చడం, దానికి అవసరమైన నేలలో సారాన్ని సమకూర్చటం. ఊరకనే వస్తుందండి ఇదంతా మనుషులకి. ఒక మహాశక్తి, కంటికి కనిపించిన ఒక మహాశక్తి ఈ భూమి మీద ఉన్న పిల్లల కొరకు కష్టపడుతుంది. ఆయనే పరమ తండ్రి, మన దేవుడు. నిజంగా తండ్రి పిల్లల కొరకు ఇంత కష్టపడుతుంటే, పరలోకపు తండ్రి పిల్లలను ఇంతగా హత్తుకుని ప్రేమిస్తుంటే, నిజంగా తిరిగండి ఆయన సంతోషాల గురించి, ఆయన ఆనందాల గురించి, ఆ పరలోకపు తండ్రిని నేను సంతోషపెట్టాలి, ఆ పరలోకపు తండ్రిని నేను ఆనంద పెట్టాలి అని ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు ఎంతమంది ఆలోచిస్తున్నారు అన్నది ప్రశ్నార్థకం. నిజంగా ఈరోజు వాక్యంలో మీరు యేసుప్రభు గురించి తండ్రి అయిన దేవుడు పలికిన మాట మనందరికీ ఒక మాట తెలుసండి. ఒకసారి ఆ మాట చూస్తే మీరు మత్తయి సువార్త 3:17 యేసుప్రభు గురించి తండ్రి ఏమంటున్నారో ఒకసారి ఒక వాక్యం చూడండి. మత్తయి సువార్త 13 17 మత్తయి సువార్త 3:17 చూడండి ఏమంటున్నాడు దేవుడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను అన్నాడు. చూడండి, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. పరలోకపు తండ్రి భూమి మీద యేసుక్రీస్తుల వారి గురించి ఇస్తున్న సాక్ష్యం అండి అది. నిజంగా ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఈరోజు పరలోకపు తండ్రికి ఆయన కుమారుడే, పరలోకపు తండ్రికి మనము కుమారులము కుమార్తెలమే. ఈరోజు దేవుని పిల్లలమే మనమంతా. ఆయన మొదట పుట్టాడు, తర్వాత మనం భూలోకంలో ఆదాము గారి గర్భం నుండి మనమంతా వచ్చాం.
నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని దేవుడు పదే పదే ఎవరి గురించి అన్నారో ఆ పిల్లలు ఎవరో కూడానండి నిజంగా యేసుక్రీస్తుల వారు ఇచ్చిన ఆనందాన్ని ఇవ్వలేకపోయారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, పరలోకపు తండ్రి యేసుక్రీస్తుల వారి గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, నేను ఆనందంగా ఉన్నాను, యేసు ప్రభు వల్ల నేను ఆనందంగా ఉన్నాను, యేసు ప్రభు వల్ల నేను ఆనందంగా ఉన్నాను. నిజంగా చిన్న మాట కాదండి అది. కష్టపడుతున్న సృష్టికర్త, కష్టపడుతున్న కన్నతండ్రి నేను మీ వలన ఆనందంగా ఉన్నాను అని చెప్పటం అనేది చిన్న విషయం కాదండి. అది ఎంతో కష్టపడితేనే కానీ ఆ వ్యక్తి వలన దేవుడు ఆనందంగా ఉండడు. యేసుప్రభుది చిన్న కష్టం అండి భూమి మీద. యేసుప్రభు గురించి ఊరకనే నీ యందు నేను ఆనందపడుతున్నాను అన్నాడా? అనలేదండి. భూమి మీద పాడైపోయిన, చెడిపోయిన తన పిల్లలను తన దగ్గరకు చేర్చడానికి, తండ్రిని దేవుడి దగ్గరికి పిల్లల్ని చేర్చడానికి, మన పరమ తండ్రి దగ్గరకు తమ్ముళ్లను చెల్లెళ్ళను చేర్చడానికి ఎవడు పరలోకం అనే మహాలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన పడ్డ కష్టం, ఆయన వేయించుకున్న నిందలు, ఆయన తిట్టించుకున్న తిట్లు, ఎవడు ఆయన గురించి ఆ రోజున సమాజం మాట్లాడుకుంటున్న మాటలు, మానసికమైన దాడి, శారీరక దాడి, ఎవడు ఇంటి నుండి కష్టాలు, తమ్ముళ్ళు చెల్లెలు, ఆయన తర్వాత పుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళ నుండి నీకు పిచ్చి పట్టింది, నీకు దయ్యం పట్టింది అని ఎవరిని ఇంటి నుంచి గెంటేయటం, ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి పరలోకపు తండ్రి కొరకు యేసుక్రీస్తుల వారు పడితే, అప్పుడు అంటున్నాడు యేసుప్రభు గురించి ఆయన, ఇదిగో ఈయన నన్ను ఆనంద పెట్టడానికే ఈ కష్టాలన్నీ పడుతున్నాడు, నన్ను ఆనంద పెట్టడానికే ఈ శ్రమలన్నీ భరిస్తున్నాడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన వల్ల నాకు ఆనందం అన్నాడు. ఏమంటే నిజంగా బైబిల్లోనండి దేవుడికి ఇష్టమైన భక్తులు చాలామంది ఉన్నారు. అందులో ఒక దావీదు ఉన్నాడు, ఒక అబ్రహాం ఉన్నాడు. భక్తులు ఎంతమంది ఉన్నా వాళ్ళ గురించి అండి దేవుడిచ్చిన సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, దావీదు అంటే నాకు ఇష్టం అన్నాడు అంతే. దావీదు అంటే కేవలం నాకు ఇష్టం, దావీదు నాకు ఇష్టం. ఇష్టం వేరు, ఆనందం వేరు. జాగ్రత్తగా వాక్యం చదవాలి, జాగ్రత్తగా ఈరోజు దేవుడు మనసు మీరు గ్రహించాలి. ఇష్టపడటం వేరండి, ఆనందం వేరు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, దావీదు అంటే నాకు ఇష్టం అన్నాడు అంతే. దావీదంటే నాకు ఇష్టం అన్నాడే తప్ప దావీదంటే నాకు ఆనందం అనలేదు. అలాగే అబ్రహాం గారి గురించి, వీళ్ళ గురించి రాయబడిన కొన్ని మాటలు మీరు చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము, ఏమంటే దావీదు గారి గురించి దేవుడు పలుకుతున్న మాట చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం అండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. దావీదు గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటి? ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నాకు ఇష్టమైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు అన్నాడు. అంటే దేవుడికి దావీదు అంటే ఇష్టం. దేవుడికి భూమి మీద ఉన్న పిల్లలందరూ అంటేనండి దేవుడికి చాలా ఇష్టం అండి. ఎవడు మన పిల్లలు మనకి ఇష్టం ఉండరండి? మన పిల్లలంటే మనకి ఎంత ఇష్టం అండి. ఇష్టం కాదు, ఒక మాటలో చెప్పాలంటే మన పిల్లలంటే మనకి పిచ్చి అండి. ఈరోజు పిచ్చి. వాళ్ళ ఆనందాలే కోరుకుంటాం, వాళ్ళ సుఖాలే కోరుకుంటాం, వాళ్ళ సంతోషాలే కోరుకుంటాం, వాళ్ళు అడిగిందల్లా ఇవ్వాలనుకుంటాం, వాళ్ళు ఆనందంగా నవ్వుతూ ఉంటే చూడాలనుకుంటాం, వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. వాడు ఏడుస్తున్నప్పుడు నిజంగా కన్న తండ్రిగా, కన్న తల్లిగా మన గుండె అయిపోద్దంటే పిల్లలు ఏడుస్తున్నప్పుడు మనకి ఒక ఎంత బాధ అండి. ఆ ఏడుపుని ఎలాగైనా తీర్చాలి, ఆ బాధను ఎలాగైనా తీర్చాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళు నవ్వుతూ ఉండాలి. నిజంగా పిల్లల మీద మనకి ఈరోజు ఎంత పిచ్చి ఉంటుందోనండి, దానికి 100 రెట్ల పిచ్చి భూమి మీద ఉన్న మనుషుల గురించి పరలోకపు తండ్రికి ఉంది. కానీ ఆ పిచ్చి ప్రేమను అర్థం చేసుకునేవారు లేరండి. అంతగా ఇష్టపడుతున్న ఆ ఇష్టాన్ని, నా తండ్రి నన్ను ఎంత ఇష్టపడుతున్నాడని ఆ ఇష్టాన్ని గుర్తించేవారు లేరు ఈరోజు. ఒక మంచి మాట మీకు సమూయేలు గ్రంథంలో చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. ఈ వాక్యం చూడండి. యెహోవా
మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామమును నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. తర్వాత ఏమంటే మళ్ళీ చదువుతున్నాను, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు అంటున్నాడు. చూసారండి, విడనాడడు. ఆయన మిమ్మల్ని జనంగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. దేవుడు పిల్లలు దేవుడి దగ్గరికి రావటం అంటే దేవుడికి ఇష్టం. మీరు ఆయన జనాంగంగా మారిపోవటం అంటే ఇష్టం. మీరు ఆయన మాటలకు లోబట్టడం అంటే ఇష్టం. మీరు ఆయన వాక్యం చదవటం అంటే ఇష్టం. దేవుడికండి దేవుడు పనిలో ఉండటం ఇష్టం. దేవుడి పిల్లల్ని దేవుడి సన్నిధిలో చూడటం ఇష్టం అండి. నిజంగా మాకే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటేనండి, ఈరోజు చక్కగా కూడుకోవడానికి అవకాశాలు లేవు. ఆదివారం అందరూ కూడుకున్నప్పుడు అండి, సహోదరులు అందరూ వచ్చినప్పుడు, ఆ రోజు వాక్యం అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత నిజంగా అందరినీ పలకరించడం, అందరూ ఆప్యాయంగా చూసుకోవటం, కళ్ళతో ఒకరినొకరు మాట్లాడుకోవటం, ఒకరినొకరు పలకరించుకోవటం, నిజంగా ఆ రోజు ఆదివారం రోజు ఆరాధన అయిపోయిన తర్వాత సంఘంగా సహోదరులుగా అందరం కూడుకుంటున్నప్పుడు అండి వచ్చే ఆనందం అండి ఇక మరలా ఒంటిగా కుటుంబాల్లో ఉన్నప్పుడు రాదండి. ఏమంటే పరిస్థితులు బాగోక ఎలాగైనా వాక్యం అందించాలని ఇలా యూట్యూబ్ ముందు కూర్చొని మాట్లాడడం తప్పండి, తరగతిలో కూర్చొని మాట్లాడిన దానికి, ఆరాధనలో కూర్చొని మాట్లాడిన దానికి ఇప్పుడు దానికి చాలా తేడా అండి. నిజంగా ఎదురుగా వాళ్ళు ఉంటున్నప్పుడు, వాళ్ళు వాక్యం వింటున్నప్పుడు, ఆనందపడుతున్నప్పుడు, రాసుకుంటున్నప్పుడు, నిజంగా ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళతో ఏమంటే చక్కగా కూర్చుని సహోదరులతో మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చే ఆనందం అండి ఈ లైవ్లు వీటిలో వల్ల రాదండి. ఏదో చెప్పాలి, పిల్లలు వాక్యం వినాలి అని ఒకరినొకరు చూసుకునే భాగ్యం లేదు ఈరోజు మనకి. దేవుడు అండి ప్రారంభం నుంచి అదే కోరుకుంటున్నాడండి. నా పిల్లలు నా సన్నిధిలో ఉండాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి, నా జనాంగం నా దగ్గరికి వచ్చేయాలా. మనలను తన జనాంగంగా చేసుకున్నట్టుకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన పిల్లలు తన దగ్గరికి రావటం ఇష్టం అండి, ఇష్టం అది. మీరు ఇవన్నీ జ్ఞాపకం పట్టుకోండి. యేసుప్రభు అంటే ఎందుకు ఆనందమో హైలైట్ పాయింట్ చెప్తాను చివరికి వెళ్ళేసరికి. పిల్లలంటే ఇష్టం, దావీదంటే ఇష్టం, దేవుడికి మనుషులంటే ఇష్టం. ఇంకా మీరు సమూయేలు గ్రంథంలో ఉన్నారు కనుక రెండో గ్రంథానికి కూడా వచ్చేయండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం చూడండి. సమూయేలు 2వ గ్రంథమే 22వ అధ్యాయము 22వ అధ్యాయము 20వ వచనం అండి. 22వ అధ్యాయము ఏమండి 20వ వచనం చూడండి. నేను ఆయనకు ఇష్టుడను గనుక, చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఏమంటున్నాడు? నేను ఆయనకు ఇష్టుడను, దేవుని ఇష్టానుసారుడైన మనుషుని, దేవునికి ఇష్టంగా బ్రతికాను. దావీదు చెప్తున్న సాక్ష్యం అండి ఇది. దేవుడే కాదు, దేవుడేమన్నాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, దావీదు అంటే నాకు ఇష్టం అంటున్నాడుగా. ఆ విషయం దావీదుకు కూడా తెలిసిపోయింది. దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను ఆయనకు ఇష్టం. బా, నిజంగా రెడ్డి మాట ఎలాగుంది చెప్పండి. నేనంటే ఆయనకి ఇష్టమండి. ఎవరికి? దేవుడికి నేనంటే ఇష్టమండి. ఒకసారి ఆలోచించండి మీరు మనస్ఫూర్తిగా. నిజంగా మన జీవితాలలో సాక్ష్యం ఉందా? నేనండి దేవుడి కోసమే బ్రతుకుతున్నానండి, నేనంటే దేవుడికి చాలా ఇష్టం అండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు నా మొర ఆలకిస్తాడండి, నాకు సమాధానం ఇస్తాడండి, ఎందుకంటే నేను ఆయనకి ఇష్టండి కదండి. ఏమంటే మన జీవితాల్లో ఈ సాక్ష్యం ఉందా? దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టుడను. నాకు తెలిసిన సంగతి, ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు, నేను పాపం చేయట్లేదు, నా బ్రతుకును నా కొరకు బ్రతకటం లేదు, నేను దేవుడి కొరకే బ్రతుకుతున్నాను. దేవుడు రాజుగా నన్ను కూర్చోబెట్టాడు, యుద్ధం చేయమన్నాడు, దేవుడు పక్షాన్ని యుద్ధం చేస్తున్నాను, దేవుడు పిల్లలకి ధర్మశాస్త్రం నేర్పిస్తున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, న్యాయంగా బ్రతుకుతున్నాను, యథార్థంగా ఉన్నాను, దేవుడు తన ప్రవక్తలతో నాకు ఏది సెలవిస్తాడో అదే జరిగిస్తున్నాను, దేవుడి ఆజ్ఞలకు భిన్నంగా నేను వెళ్ళటం లేదు, దేవుడు చెప్పిన వాక్యానికి భిన్నంగా నేను బ్రతకటం లేదు, నా బ్రతుకు నా జీవితం అంతా కూడా దేవుడి మనసుకు దగ్గరగా ఉంది, దేవుడు చెప్పిందే జరిగిస్తున్నాను, కనుక దేవుడికి నేను ఇష్టడను. దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు మనిషిని అంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం భూమి మీద ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళనే దేవుడు ఇష్టపడతాడు. అలా నేను దేవుడికి ఇష్టడను కనుక ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను రక్షిస్తున్నాడు, ఆయన నన్ను కాపాడుకుంటున్నాడు.
ఏమంటే ఈరోజు వచ్చిన భయంకరమైన ప్రమాదం నుండి మనం కాపాడబడాలి అంటే సూత్రం ఇదేనండి. సూత్రం ఇదే. దావీదు ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ చదువుతున్నాను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పిస్తున్నాడు, యుద్ధాల నుండి తప్పిస్తున్నాడు, శత్రువుల నుండి తప్పిస్తున్నాడు, నా ప్రాణాన్ని కాపాడుతున్నాడు, నా రాజ్యాన్ని కాపాడుతున్నాడు, నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు. దేవుడు నన్ను తప్పిస్తున్నాడు, దేవుడే నన్ను రక్షిస్తున్నాడు, దేవుడే నన్ను కాపాడుతున్నాడు. కారణం ఏంటంటే నేను ఆయనకు ఇష్టడునండి, నేను ఆయనకి ఇష్టడిని, నాకు తెలిసిపోయింది అది. ఎంత ధైర్యం ఉండాలండి మాట చెప్పాలంటే. నేనంటే దేవుడికి ఇష్టం అండి అని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి. మనం అనగలవా? నిజంగా మన జీవితాలు ఎక్కడండి? మన భక్తి జీవితాలు ఎక్కడ? మన ఆత్మీయ జీవితాలు ఎక్కడండి? నిజంగా వీళ్ళ ధైర్యం ఎక్కడండి భూమి మీద ఉండగా? నేను తప్పు చేయటం లేదు, దేవుడి కొరకే బ్రతుకుతున్నాను, ఖచ్చితంగా దేవుడు నన్ను ఇష్టపడతాడు. ఏం ధైర్యం ఉండి ఆ దేవుడు నన్ను ఇష్టపడతాడన్న ధైర్యం భూమి మీద అసలు ఆ ధైర్యానికి మించిన ధైర్యం లేదండి. ప్రమాదమా, ఆపద, కష్టమా, కన్నీరా, అవేవి కూడానండి ఆ ధైర్యం ముందు నిలబడవండి. దేవుడికి నేను ఇష్టడనండి. ప్రమాదం వచ్చినా తప్పిస్తాడు, రోగం వచ్చినా కాపాడుతాడు, రోగం వచ్చినా నన్ను బాగు చేస్తాడు, మళ్ళా నిలబెట్టుకుంటాడు, మళ్ళా నాతో తన పని చేయించుకుంటాడు. ఎందుకంటే నేను తప్పు చేయట్లేదండి. అసలు ధైర్యం ఉండాలి మనుషులకి. దేవుని పిల్లలారా, ఇప్పుడు దావీదు చెప్తున్న ఈ సాక్ష్యాన్ని బట్టి, ఇందాక ముందు మనం చదువుకున్న మాటను బట్టి, మీరు నా జనాంగంగా మారిపోండి, ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం అంటున్నాడు కదా దేవుడు. అంటే దేవుడి పిల్లలంటే దేవుడికి ఇష్టం. ఇంకా అబ్రహాం గారి గురించి కూడా దేవుడిచ్చిన సాక్ష్యం మీకు చూపించాలి. సంఖ్యాకాండం యాకోబు గారు రాసిన పత్రిక అండి. అబ్రహాం గారి గురించి మీరు ఒక సాక్ష్యం చూస్తే, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఏమంటే అబ్రహాం గారి గురించి మరి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమండి తర్వాత చూడండి, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాం గారి గురించి మనం అక్కడ ఒక మాట చదువుకుంటాం, విశ్వాసులకు తండ్రి. అలాగే ఆయనకున్న మరొక పేరు ఏంటంట, దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాం గారికి పేరు ఏంటంటే మరో పేరు, దేవునికి స్నేహితుడా. ఏమంటే దేవునికి స్నేహితుడా? నిజంగానండి. అప్పుడప్పుడు చూడండి, లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు, ఏదైనా ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారంలో ఉన్న వాళ్ళ గురించి కొంతమంది మాట్లాడుతూ, ఆయన నాకు చిన్ననాటి ఫ్రెండ్ అండి, ఆయన నాకు తెలుసండి అంటారు. మేము ఆయన ఒకే చోట పనిచేసామండి కలిసి, ఆయన నాకు తెలుసండి అంటారు. ఆయన నా ఫ్రెండేనండి, ఆయన నా స్నేహితుడండి, ఆయన నన్ను గుర్తుపడతాడండి అని చెప్తారు. అలాగే మరికొంతమంది చిన్ననాటి చదువుకున్న దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు. అయ్యో ఆయన అంత పెద్ద స్థితికి వెళ్ళిపోయాడండి, నిజానికి చిన్నప్పుడు అండి మేము కలిసే ఉండేవాళ్ళం అండి, ఆయన ఫ్రెండ్ అండి, ఆయన స్నేహితుడండి. అంటే లోకంలో కాస్త గొప్పగా ఉన్న వాళ్ళ గురించి మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు మా ఫ్రెండ్స్ అండి, మేము స్నేహితులం అండి అని చెప్పుకుంటారు. నిజంగా లోకంలో మనుషులకు స్నేహాన్ని సంపాదించుకోవటం, మనుషులు స్నేహితులుగా పిలవబడటం అనేది చిన్న విషయం. ఏకంగా నిజంగానండి అబ్రహాం గారికి పేరంట, ఆయన దేవునికి స్నేహితుడంట. స్నేహితుడంటే ప్రతిరోజునండి, నిజంగా ప్రతి సందర్భంలోనూ దేవుడు అబ్రహాంతో ఒక స్నేహితుడితో మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకునేవాడంట. నిజంగానండి ఎంత ఆదరణ, లేదంటే ఎంత భక్తి, లేదంటే ఎంత విశ్వాసం నిజంగా అబ్రహాం గారిలో చూశాడు కనుక దేవుడు స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడుకుంటాడు. మీరు చెప్పండి, మనమే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుకుంటామండి? మనం ఎవరితో పడితే వాళ్ళతో మన కష్టాలు పంచుకుంటామా? ఎవరితో పడితే వాళ్ళతోనండి మనకున్న ఇరుకులు ఇబ్బందులు చెప్పుకుంటామంటే చెప్పుకోమండి. ఎందుకు చెప్పుకోమంటే కొంతమంది ఎలా ఉంటారంటే మన కష్టాలను చూసి ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. మనకుండే చిన్న చిన్న శ్రమలను చూసి, కష్టాలను చూసి, కన్నీళ్ళను చూసి పబ్లిసిటీ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అలాగున్నారని. అలాంటి వాళ్ళతోనండి ఎక్కడ కూడా కష్టం చెప్పుకోవాలంటే ఇక మనసు రాదు మళ్ళీ. అలాంటి వాళ్ళతో మన మనసులో ఉన్నవి ఏవి పంచుకోలేము మనం. కానీ పరమ తండ్రి పిల్లల కొరకు పడుతున్న కష్టం, పరమ తండ్రి పిల్లల కొరకు పడుతున్న వేదన, ఇవన్నీ కూడా అబ్రహాం గారితో చెప్పుకుని ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా అబ్రహాంని స్నేహితుడు అంటున్నాడు అంటే ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే దావీదేమో నాకు ఇష్టం అంటున్నాడు, అబ్రహాంనేమో నా స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి అన్నాడు. మోషే గారి గురించి మాట్లాడిన మాట మీ అందరికీ తెలిసిందే. మోషే గారి గురించి దేవుడు అన్నమాట మీరు కావాలంటే రాసుకుంటే తర్వాత చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
మోషే గారి గురించి ఇచ్చిన సాక్ష్యం. అంటే భక్తుల గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యాలు మీకు చూపిస్తున్నానండి. ఒక ఆయన నాకు ఇష్టం, నా ఇష్టానుసారుడు అంటున్నాడు, ఒక ఆయన నా స్నేహితుడు అంటున్నాడు, ఒక ఆయన నాకు నమ్మకస్తుడు అంటున్నాడు. అంటే భక్తులందరి గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యాలు ఇచ్చి ఒక్క యేసు ప్రభు గురించి మాత్రమే ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. వీళ్ళంటే ఇష్టం అంటున్నాడు, ఆయన అంటే ఆనందం అంటున్నాడు. ఇష్టం వేరు, ఆనందం వేరండి. మళ్ళీ చెప్తున్నాను, ఇష్టం వేరు, ఆనందం వేరు. భార్య అంటే ఇష్టం, భర్త అంటే ఇష్టం, ఇవన్నీ ఇష్టాలండి, ఇష్టాలు. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి, మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి, మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం అండి, ఇవన్నీ ఇష్టాలండి. మనుషుల మధ్యలో ఉండే ఇష్టాలు ఇవి. పలానా ఆహారం అంటే నాకు ఇష్టం అండి, కొంతమంది చెప్తూ ఉంటారు. పలానా చోట అండి జిలేబీ అమ్ముతారండి, ఆ జిలేబీ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. ఇష్టం ఏమంటే పలానా చోట కొంతమంది హైదరాబాద్లో మాట్లాడుకుంటారండి, కొంతమంది అండి మరి హైదరాబాద్లో అంటారు, అన్న పలానా హోటల్ ఉంటుందన్న, ఆ హోటల్లో బిర్యానీ చాలా బాగుంటుంది, మటన్ బిర్యానీ, ఆ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అంటారు. అంటే మనుషుల మధ్యలో ఉండే ఇష్టాలండి ఇవన్నీ. ఇష్టం, వస్తువు అంటే ఇష్టం, రంగు అంటే ఇష్టం, రుచి అంటే ఇష్టం, భార్య అంటే ఇష్టం, భర్త అంటే ఇష్టం, ఇవన్నీ ఇష్టాలుగా. ఆ ఇష్టం ఆనందంగా ఎప్పుడు మారుతుంది మీరు చెప్పాలి? ఎప్పుడు మారుతుంది? బిర్యానీ అంటే నాకు ఇష్టం, నిజమే, ఇష్టమే. ఆ బిర్యానీ నాకు తెచ్చి పెడితే అది నేను తిననాడు నాకేమొస్తుంది చెప్పండి? ఆనందం వస్తుంది. ఇష్టమైనది అనుభవించినప్పుడు ఆనందం, ఇష్టమైనది మన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందం. నా పిల్లలంటే నాకు ఇష్టం, నా పిల్లలంటే నాకు ఇష్టం, నా పిల్లలంటే నాకు ఇష్టం దేవుడు. ఆ ఇష్టాన్ని పట్టుకెళ్ళి తండ్రి అయిన దేవుడి దగ్గరికి ఇచ్చింది ఎవరు అంటే యేసుప్రభు అండి. అందుకే అన్నాడు, నాకు ఇష్టమైనవన్నీ నాకు ఇచ్చాడు కనుక నా కొడుకంటే నాకు ఆనందం. ఏమి ఇష్టం దేవుడికి? మనలాగా బిర్యానీ, మనలాగా రంగులు, మనలా రుచులు ఈ కాదుగా దేవుడికి ఇష్టమైనవి. దేవుడికి ఇష్టమేంటి? తన పిల్లలు తన దగ్గరకు రావాలి, తన పిల్లలు తన మాట వినాలి, తన పిల్లలు తనలో ఉండాలి, తన పిల్లలు తన సన్నిధిలో ఉండాలి. ఇది దేవుడి ఇష్టాలు. నశించిపోతున్న ఒక పాపి దేవుని వైపు తిరగాలి. ఎందుకంటే పరమ తండ్రి కదండి, పిల్లల్ని కన్నాడు కదండి, తల్లిగర్భంలో దేహాలు కట్టాడు కదండి, వాళ్ళ రాకమునిపే కష్టపడి అలిసిపోయి అనంత విశ్వాన్ని కట్టాడు కదండి. ఏమన్నా మనుషులు మరలా ఆయన మర్చిపోతే, ఆ పాపాలు చేస్తే, పాప కోపంలో కూరుకుపోతే వాళ్ళ కొరకు మరలా యేసుక్రీస్తులు వారిని సిలువలో బలేసాడు కదండి. కళ్ళ ముందు కన్న కొడుకును బలేసి కష్టం అనుభవించి, వేదన అనుభవించి, ఈ పిల్లలు ఆ రక్షణ భాగ్యాన్ని అనుభవించి నా వారిగా మారిపోవాలి నా కుమారుడి ద్వారా. నా పిల్లలందరూ నా చెంతకు వచ్చేయాలి, నా పిల్లలందరూ నా వాక్యం వినాలి, నా పిల్లలందరూ నా సన్నిధిలో ఉండాలి, నా పిల్లలంతా నాకు ఇష్టలుగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఇష్టమైన తన పిల్లలను, తనకిష్టమైన తన పిల్లలను దేవుడి దగ్గరికి చేర్చింది ఎవరంటే యేసుక్రీస్తుల వారండి. నిజంగా అలా చేర్చడానికి నిద్రపోలేదు, అలా చేర్చడానికి భార్య అనలేదు, అలా చేర్చడానికి ఉద్యోగం అనలేదు, వ్యాపారం అనలేదు. దివారాత్రులు నా కన్న తండ్రి, నా కన్న తండ్రి, నా కన్న తండ్రి అని కష్టపడండి వాక్యం చెప్పి ఊరూరా తిరిగి, గ్రామాన తిరిగి పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి తన జీవితం మొత్తాన్ని అంకితం చేశాడు దేవుడికి. అందుకే అంటున్నాడు, నాకు ఇష్టమైన నా పిల్లలను నా చెంతకు నడిపించిన నా కొడుకంటే నాకు చాలా ఆనందం. మీకు అర్థమవ్వాలి. ఇప్పుడు ఇష్టం వేరు, ఆనందం వేరు. ఇష్టమైన తన పిల్లలను తన దగ్గరకు నడిపించిన యేసుక్రీస్తుల వారంటే ఇదిగో ఈయనే, ఇదిగో ఈయనే, ఈయనే. అక్కడ పదం చూడండి ఏమనుందో, ఈయనే, ఆయన కాదు, మళ్ళీ ఆయన కాదు, ఈయన కాదు, ఈయనే, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందే నేను ఆనందిస్తున్నాను. ఈయనే అంటున్నాడు, చూసారు అక్కడ ఆ పదం అలా చదవాలి. ఈయనే, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందే నాకు ఆనందం. మిగతా వాళ్ళంతా భక్తులైనా సరే, ఇష్టులైనా సరే, నమ్మకస్తులైనా సరే, అక్కడక్కడనండి. ఈ భక్తులైనా సరే వీళ్ళు అక్కడక్కడనండి దేవుడిని బాధ పెట్టారండి. దావీదు ఒక చిన్న పాపం చేసి బాధ పెట్టాడు, మోషే ఒక చిన్న తప్పు చేసి బాధ పెట్టాడు, అబ్రాహాము విషయంలో కూడా ఒకసారి భార్య మాట వినేసి తప్పు చేసి అలాగా బాధ పెట్టారు. అంటే భక్తులైనా సరే, ఇష్టమైనా సరే, నమ్మకస్తులైనా, స్నేహితులైనా ఎక్కడో ఒక చోట తప్పు చేయడం చిన్నపాటి బాధను దేవుడికి కలిగించారండి భక్తులంతా. కానీ యేసుక్రీస్తుల వారి జీవితంలో ఆ తప్పు లేదు. యేసుక్రీస్తుల వారి జీవితంలో, యేసుక్రీస్తుల వారి జీవితాన్ని బట్టి నేను బాధపడ్డానన్న క్షణం ఒక్కటి కూడా ఆయన జీవితంలో లేదండి. పరమ తండ్రి ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన సంతోషంగా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను, ఆయన ఆనందంగా ఉండడానికి నేను ఏమైనా బలైపోతాను. అందుకే అన్నాడండి, యేసు ప్రభు లాంటి కొడుకు నాకు ఎవరు లేరు, ఈయనే, ఇదిగో ఈయన వలనే, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన అంటే నాకు చాలా ఆనందం, ఈయనే నన్ను ఆనంద పెట్టాడు. మిగతా వాళ్ళందరూ
ఇష్టలుగా బ్రతికినా ఎక్కడో ఒక చోట అందరూ నన్ను బాధ పెట్టేవాళ్ళే. ఈయన మాత్రం బాధ పెట్టలేదు, ఈయన మాత్రం నాకు విరుద్ధంగా బ్రతకలేదు, ఈయన నోట కపటం లేదు, ఈయన నోట పాపం లేదు. తండ్రి తండ్రి తండ్రి, పరమ తండ్రి పిల్లలు, పరమ తండ్రి పిల్లలు. ఆయన తండ్రి వీళ్ళు నా సహోదరులు, ఆయన తండ్రి వీళ్ళు నా సహోదరులు, నా తండ్రి గురించి వీళ్ళకి చెప్పాలి, వీళ్ళని తండ్రి ఎదుగు చేర్చాలి. నిజంగానండి ఇలా బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడానండి యేసుప్రభుకి సమాన వారసులండి. ఈరోజు ఇలా బ్రతుకుతున్న వాళ్ళంతా కూడా, ఇలా బ్రతుకుతున్న వాళ్ళందరికీ కూడానండి మనకి ఈరోజు మనకంటే అవకాశం ఉంది పరలోకపు తండ్రిని ఆనంద పెట్టడానికి, పరలోకపు తండ్రిని మనం సంతోష పెట్టడానికి. నిజంగా ఈరోజు మనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఏ విషయంలో ఆనందపడిపోతాడో మనకు అర్థమైపోయింది, ఏ విషయంలో పరమ తండ్రి సంతోషంగా ఉంటాడో మనకు అర్థమైపోయింది. ఏ విషయంలో సంతోషంగా ఉంటాడంటే, ఇగో పిల్లలు తన చెంతకు చేరుతుంటే ఆనందంగా ఉంటాడు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. పిల్లలు ఎక్కడో సుదూర ప్రాంతంలో అమెరికాలో ఉండిపోయారు, తల్లిదండ్రులు ఇద్దరు ఇండియాలో ఉండిపోయారు, ముసలైపోయి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోయారు. పిల్లలిద్దరు, కొడుకు వెళ్ళిపోయాడు, కూతురు వెళ్ళిపోయింది. ఇష్టం, పిల్లలంటే ఇష్టం కదండి, పిల్లలంటే పిచ్చి కదండి మనుషులకి. నా పిల్లలు వస్తారు, నాకు ఇష్టమైన పిల్లలు అమెరికాలో ఉండిపోయారు, వాళ్ళు బయలుదేరిపోయారు, వస్తున్నానని వార్త చెప్పేశారు. తల్లి తండ్రి కళ్ళు ఎలా ఎదురు చూస్తాయి చెప్పండి? వస్తున్నారు నా పిల్లలు, వస్తున్నారు నా పిల్లలు, వస్తున్నారు నా పిల్లలు అని తల్లిదండ్రుల కళ్ళండి తనకిష్టమైన తన పిల్లల కొరకు ఎదురు చూస్తారు. ఒకానొక రోజు వాళ్ళు రాగానే నిజంగా వాళ్ళని హత్తుకోవటం, పట్టుకోవటం, నిజంగా వాళ్ళని చూసి ఏడ్చేయటం. ఎందుకు? ఆనంద బాష్పాలు అంటారు వాటిని. ఎందుకు వచ్చింది ఆనంద బాష్పాలు అంటే, పిల్లలు, నాకు ఇష్టమైన పిల్లలు నా దగ్గరికి వచ్చేసారు. ఎంతకాలం అయిపోయిందిరా నిన్ను చూసి, ఎంతకాలం అయిపోయిందిరా. ఏమంటే అంతకు ముందండి పిల్లల మీద పిచ్చి ఎలా పెరిగిపోద్దంటే, చిన్ననాటి నుంచి వాడు మన కళ్ళ ముందు ఆడుకోవటం, చిన్ననాటి నుండి మన కళ్ళ ముందే వాడు మాటలు నేర్చుకోవటం, మన కళ్ళ ముందే వాడు నడక నేర్చుకోవటం, మన కళ్ళ ముందే వాడు చదువుకోవటం, మన కళ్ళ ముందే వాడు పెరిగాడు కదండి. వాడి మీద పిచ్చి ప్రేమ పెరిగిపోయండి. కాస్త దూరం అయ్యేసరికి ఒకేసారి సడన్గా మళ్ళీ కళ్ళ ముందుకు వచ్చేసరికి ఒక రకంగా కళ్ళంప నీళ్ళు, వాడు చూడగానే ఆనందం. ఏమంటే నిజంగా పరమ తండ్రి అండి ఈరోజు అదే కోరుకున్నాడండి, నా పిల్లలు నా దగ్గరికి రావాలి. నిజంగా దేవుడు వెంట పడుతున్నాడండి, ప్రేమించి 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 ప్రేమతో వెంట పడుతున్నాడండి. ప్రేమించి రావాలి, నా దగ్గరికి రండి నాయన అని దేవుడు వెంట పడుతుంటే ఈరోజు అండి దేవుడి సన్నిధి నుండి, దేవుడి ప్రేమ నుండి, దేవుడి కాపుదల నుండి, దేవుడి రక్షణ నుండి మనిషి పరిగెడుతున్నాడండి, తెచ్చుకున్నాడండి ఈరోజు ప్రమాదం. దేవుడి ప్రేమ నుండి పారిపోయి తెచ్చుకున్నాడు ఈ ప్రమాదం. దేవా తప్పు చేశాను దేవా, నన్ను క్షమించు దేవా. అయిపోయింది. హృదయపూర్వకంగా దేవుడిని అడిగితేనండి నిజంగా ఎంత ఆనందకరమైన జీవితాన్ని దేవుడిస్తారు. క్షణాల్లో పనండి దేవుడికి ఏది తీయాలన్నా. ఈ పెద్ద ఏమండి నిజంగా ఈరోజు వచ్చిన విపత్తి పెద్ద విపత్తి అండి, ఇది చిన్నదండి దేవుడికి. కానీ మనుషులు మారరు కదండి, మనుషులు తిరగరు కదండి, మనుషులు క్షమాపణ అడగరు కదండి, హృదయపూర్వకంగా దేవాన్ని పిలవరు కదండి మనుషులు. ఆ ఇష్టాన్ని, ఆ ఇష్టమైన మనుషులను అందించిన వాడండి పరమ తండ్రికి యేసుక్రీస్తుల వారండి. యేసుక్రీస్తుల వారే, డాడీ నీకు ఇష్టమైన నీ పిల్లల కొరకు నా ప్రాణం పెట్టేస్తాను, నీకు ఇష్టమైన నీ పిల్లల కొరకు సిలువలో దెబ్బలు తింటాను, నీకు ఇష్టమైన నీ పిల్లల కొరకు ముళ్ళ కిరీటం పెట్టించుకుంటాను, నీకు ఇష్టమైన నీ పిల్లల కొరకు సిలువ యాగాన్ని మోస్తాను, సిలువలో ప్రాణం పెడతాను, తిరిగి లేస్తాను. నీకు ఇష్టం కదా డాడీ, నీకు ఇష్టం కదా వాళ్ళంటే వాళ్ళ కొరకు నేను ఏదైనా అయిపోతాను, వాళ్ళని చెంత చేర్చడానికి నేను ఏ కష్టానికైనా సిద్ధం, ఎన్ని మాటలైనా పడతాను, ఎన్ని దెబ్బలైనా తింటాను, ఎంత రక్తమైనా నా శరీరంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు కార్చేస్తాను డాడీ నీకోసం, నీకు ఇష్టంగా వాళ్ళంటే వాళ్ళని చేర్చడానికి నేను దేనికైనా రెడీ అన్నాడు. అందుకేనండి యేసుప్రభుని చూశానండి, నాకు ఆనందం, నా కొడుకు నాకు ఆనందాన్ని తెస్తున్నాడు. నిజంగానండి ఆ భాగ్యం మనకి ఇచ్చాడండి ఈరోజు యేసుప్రభు ఇచ్చాడు ఆ భాగ్యం మనకి. ఏమన్నాడు తెలుసా? నన్ను స్వీకరించండి, నన్ను నమ్ముకోండి, బాప్తిసం తీసుకోండి, మారిపోండి, లోకం కొరకు బ్రతకడం మానేయండి, దేవుడి కొరకు బ్రతకడం ప్రారంభించండి. ఇగో నేను ఆనందపెట్టాను తండ్రిని, మీరు కూడా మీ పరమ తండ్రిని ఆనందపెట్టే పనిలో ఉండండి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, మీ తండ్రిని ఆనందపెట్టే పనిలో మీరు ఉండండి. నేను ఆనందపెట్టాను. ఆ ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు తండ్రి. ఆ ఆనందాన్ని దూరం చేసింది సాతాను. తనకిష్టమైన పిల్లలందరినీ మింగేసింది. ఒకటి సినిమా రూపంలో, ఒకటి సీరియల్ రూపంలో, ఒకటి వ్యభిచారం రూపంలో, ఒకటి పాపం రూపంలో, దొంగతనాల రూపంలో, ఈ లోకంలో ఉండే అనేకమైన పిచ్చులండి మనుషులలో ఎక్కించి నాకు దూరం చేసేసింది నాయన. వాడికి ఎలా చెప్తావు వాక్యం? వాడికి అర్థమయ్యేటట్టుగా వాక్యం చెప్పాలి, వాడికి అర్థమయ్యేటట్టుగా నా ప్రేమ చెప్పాలి, వాడికి అర్థమయ్యేటట్టుగా నా గురించి చెప్పాలి, వాడిని నా చెంతకి నడిపించాలి. ఒక్క పాపి మార్పు విషయమే పరలోకమంది ఏం కలుగుతుంది అన్నాడు? సంతోషము, ఆనందము. ఒక పాపి మారితే, నీ వల్ల ఒక పాపి మారితే యేసుక్రీస్తు వారి గురించి అన్నమాట మన గురించి అంటాడండి. నాయన నన్ను ఆనందపెట్టావు, నన్ను సంతోషపెట్టావు, ఒక్కడినైనా మార్చి నన్ను సంతోషపెట్టావు అంటాడు. ఈరోజు సమాజం అంతా ఆయన పిల్లలేనండి. ఈరోజు చచ్చిపోతున్న వాళ్ళందరూ ఆయన పిల్లలేనండి. ఎందుకు చచ్చిపోతున్నారు?
దుర్మార్గతను విడిచిపెట్టరు, దేవుని వైపు తిరగరు, దేవుడు ఉన్నాడని తెలియదు, గ్రహించలేకపోతున్నారు. సృష్టిని సాక్ష్యంగా కళ్ళ ముందు పెట్టి దీన్ని నడిపిస్తున్న దీని వెనక దేవుడు ఉన్నాడని గుర్తించలేకపోతున్నారు. ఏం చేయాలి చెప్పండి సమాజాన్ని? దేవుని పిల్లలరా, యేసుప్రభు అంటే నాకు ఆనందం. భక్తుల గురించి ఏమంటున్నాడో మీకు మాట చూపిస్తాను, చాలా బాగా అర్థమవుతుందండి. ఏమండి, కీర్తన గ్రంథం 16వ కీర్తన చూడండి. భక్తులందరి గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం అండి. దయచేసి బైబిల్ చూడాలి అందరూ. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా క్షమించండి 16వ అధ్యాయము 3వ వచనం. 16వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్త చూడండి. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. కేవలము ఇష్టులు. భక్తులంతా కేవలం నాకు ఇష్టం. భక్తులంతా కేవలం నాకు ఇష్టం. కానీ నన్ను ఆనంద పెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే ప్రతి భక్తుడు ఎక్కడో ఒక చోట దెబ్బేశాడు నాకు. భక్తులు కేవలం నాకు ఇష్టలు. భక్తులు కేవలం నాకు ఇష్టలు. కానీ కొడుకు యేసుప్రభు అంటే ఆనందం, ఆనందం, ఆనందం. అంటే ఆనంద పెట్టే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారండి. 2 రకాలు ఉంటాయి. కొంతమందిని చూడండి, మనకు కూడా లోక సంబంధం కానండి, కొంతమందిని చూడగానే వాళ్ళని చూసారికి ఏంటి ఎక్కడ లేని ఆనందం అండి. వాళ్ళతో కూర్చోవాలని ఉంటుంది, వాళ్ళతో భోజనం చేయాలని ఉంటుంది, వాళ్ళతో మాట్లాడుకోవాలని ఉంటుంది. వాళ్ళు మనతో పాటు ఉంటే ఏమంటే కొద్దిసేపు ఉండండి అప్పుడే వెళ్ళిపోతారనిపిస్తుంది. అలాంటి మన మనసుకు హత్తుకునే వ్యక్తులు భూమి మీద కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళని చూడగానే మనకు ఆనందం. ఎందుకు ఆనందం అంటే మనకి ఇష్టమైనవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. మనల్ని కష్టపెట్టేవి ఏవి చేయరండి, మనల్ని బాధ పెట్టేవి ఏవి చేయరు. వాళ్ళని చూడగానే ఎక్కడ లేని ఆనందం. పరమ తండ్రికి అదేనండి. యేసుప్రభులో ఎక్కడా కూడా దేవుడికి కష్టాన్ని కలిగించి ఒక పని లేదండి. ఈ దేవుడికి ఎక్కడా కూడా నష్టాన్ని కలిగించి ఒక పని కూడా, ఒక మాట కూడా యేసుక్రీస్తుల వారి జీవితంలో లేదు. ఆ జీవితాన్ని బట్టండి ఆనందపడిపోతున్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడు? భక్తులు శ్రేష్ఠులే, కానీ వాళ్ళు కేవలం నాకు ఇష్టలు. యేసుప్రభు అంటే మాత్రం ఆనందం, ఆనందం, ఆనందం. ఎందుకంటే నాకు ఇష్టమైనవే జరిగిస్తాడు కొడుకు, నాకు ఇష్టమైనవే చెప్తాడు భూమి మీద. నన్ను ఎలా ఆనంద పెట్టాలని ప్రతి క్షణం ఆలోచిస్తాడు. అందుకే నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. నిజంగానండి, మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఈరోజు తండ్రిని ఆనంద పెట్టడానికి? ఈరోజు మన పరమ తండ్రిని సంతోషపెట్టడానికి మనం ఏం చేస్తున్నాం? మనల్ని కాపాడుతున్నాడు, మన కుటుంబాన్ని కాపాడుతున్నాడు, మన ఆరోగ్యాలు కాపాడుతున్నాడు, మనకు ఆహారం ఇస్తున్నాడు. ఎవడు మన సంతోషంగా ఉంటే మన కుటుంబంతో, మన పిల్లలతో మనం ఈరోజు చక్కగా అందరం సంతోషంగా ఉంటే చూసి ఏమంటే నిజంగా పరమ తండ్రి పిల్లలు ఆనందంగా ఉన్నారని సంతోషపెడుతున్నారు. ఎవడు మన కుటుంబాన్ని మనల్ని ఇంత సంతోషపెడుతున్న కన్న తండ్రిని ఏమి సంతోషపెడుతున్నాం మనం తిరిగి చెప్పండి? మన కుటుంబం మనము కలిసి పరమ తండ్రిని ఏమి సంతోషపెడుతున్నాం? ఎవరిని నడిపిస్తున్నాం దేవుడి దగ్గరికి? ఎవరికి చెప్తున్నాం వాక్యం? ఎవరికైనా కొత్త వాళ్ళకి ఈ వాక్యం చెప్పి, పాపంలో ఉన్న వాళ్ళకి ఈ వాక్యాలు చెప్పించి రక్షించాలి, కాపాడాలి. మంచి మంచి వాక్యాలు వస్తున్నాయి చెప్పాలి, వాళ్ళకి వినిపించాలి. ఏమంటే మన పరమ తండ్రి ఆనందం కోసం మనలో ఎంతమంది పాటుపడుతున్నాం చెప్పండి? తెల్లారులేస్తే మన పనులు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన కుటుంబం, ఏమంటే ఎప్పుడు మన ఇందులో ఉంటుంది తప్ప, దేవా మరి ఈరోజు మళ్ళీ ఒక దినాన్ని ఇచ్చేసావు, మమ్మల్ని రాత్రి అంతా సంతోషంగా మమ్మల్ని కాపాడేసావు దేవా, మమ్మల్ని ఆనంద పెడుతున్నావు తండ్రి, నీ కొరకు ఏదైనా చేస్తాను మీరు ఆనందపడేది ఏముంది చెప్పండి మన జీవితాల్లో? దేవుని పిల్లలరా, యేసు ప్రభు గురించి అన్న మాట మన గురించి అడిగేటట్టుగా మనం బ్రతకాలండి. అయితే పరమ తండ్రిని సంతోషపెట్టాలి అంటే అది చిన్న విషయం కాదండి. ఎప్పుడు పరమ తండ్రిని మనిషి సంతోషపెట్టగలడో ఒక మాట చూపిస్తాను బైబిల్లో ఇప్పుడు మీకు. అది యేసుక్రీస్తుల వారి జీవితంలో, ఇప్పుడు నేను చూపించే వాక్యం యేసుక్రీస్తుల వారి జీవితంలో నెరవేరింది కనుక యేసుక్రీస్తుల వారి జీవితం అనేది పరమ తండ్రిని ఆనందపెట్టింది. ఏంటండి ఆ వాక్యం అంటారా? ఒకసారి రోమపత్రిక రండి, మీరు ముగిస్తాను ఇక. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. దయచేసి బైబిల్ చూడండి. రోమపత్రిక, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం మీరు చూస్తే, కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు. అండర్లైన్ చేసుకోవాలా? మళ్ళీ చదువుతాను. 8వ అధ్యాయం రోమపత్రిక 8వ వచనం. కాగా
శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల, చూసారండి 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీర పాప విషయమై మృతమైనది గాను మీ ఆత్మ విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మీరు మృతులలో నుండి లేపబడి యేసుక్రీస్తును లేపబడిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎంత పెద్ద విషయం చెప్పాడంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. 8వ వచనంలో ప్రారంభంలో, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు అన్నారు. చూడండి, అంటే ఇప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటే నువ్వు శరీర స్వభావం ప్రకారం నువ్వు జీవిస్తున్నంతకాలం, బ్రతుకుతున్నంతకాలం దేవుణ్ణి సంతోషపరచటం అసాధ్యం. ఎందుకంటే మనము పరలోకపు తండ్రి కొరకు బ్రతకకుండా మనల్ని అభ్యంతరపరిచేది ఈ శరీరమే. మనకి దేవుడికి దూరం చేసేది ఈ శరీరమే. దేవుడికి భిన్నమైన ఆలోచనలు మన హృదయంలో ప్రేరేపించేది ఈ శరీరమే. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు ఈ మాట. యేసుప్రభు చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగాలలో యేసుప్రభు ఒక మాట చెప్పాడు. ఎవరన్నాడు తెలుసా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికివేయి అన్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే అన్నాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే అన్నాడు. అంటే కన్ను, చెయ్యి ఇవన్నీ మనల్ని అభ్యంతరపరుస్తాయి అంటే అభ్యంతరపరుస్తాయి. దేని కొరకు అభ్యంతరపరుస్తాయి? నువ్వు దేవుడి కొరకు బ్రతకకుండా అభ్యంతరపరుస్తాయి. దేవుడికి ఇవ్వకుండా నీ చెయ్యి అభ్యంతరపరుస్తుంది. దేవుడు వాక్యం చూడకుండా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచి లోకంలో ఏవో చూసేటట్టుగా ప్రేరేపిస్తుంది. నీ చెవి నిన్ను అభ్యంతరపరుస్తుంది. వాక్యం తప్ప అన్ని వినమంటుంది. నీ నోరు నిన్ను అభ్యంతరపరుస్తుంది. దేవుడి గురించి మాట్లాడటం తప్ప అంతా మాట్లాడతావు. అదొకటి మాత్రం రాదు. దేవుడి గురించి మాట్లాడమంటే అమ్మో నా వల్ల కాదండి. లోకంలో ఉన్న వాటి గురించి మాట్లాడమని అనర్గళంగా గంటల తరబడి మాట్లాడతారు. అంటే అన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి అంటే ఆయన ఇచ్చిన అవయవాలే ఆయన కొరకు వాడబడకపోగా మనల్ని అభ్యంతరపరుస్తున్నాయి. కన్ను లోకాన్ని చూపిస్తుంది, తనకిష్టమైనవి కావాలంటది, దాని కొరకు అన్యాయం చేయమంటది, అక్రమం చేయాలంటది, దేవుడిని విడిచిపెట్టేసినా పర్వాలేదంటది, దేవుడు ఆజ్ఞను పక్కకు తోసేసైనా సరే ఈ కన్ను నేను ఏదైతే చూస్తున్నానో నాకు అది కావాలంటది. అంతే. నువ్వు దాని కొరకు అన్యాయం చేస్తావా, అక్రమం చేస్తావా నాకు సంబంధం లేదు, నాకు కావాలంటది అంతే కన్ను. నాలుక రుచులు, నువ్వు ఏమైనా చేయి నాకు రుచి కావాలంటది. అలా మనిషిని రోజండి శరీరం అభ్యంతరపరుస్తుంది. ఆ శరీర స్వభావంతో గనక మీరు బ్రతికితే యేసుక్రీస్తుల వారు పరమ తండ్రిని సంతోషపెట్టినట్లుగా శరీర స్వభావాన్ని అనుసరించి బ్రతికేవారు పరమ తండ్రిని సంతోషపెట్టలేరు. అందుకే మహానుభావుడు శరీరానికి కావలసిన ఏవి కూడా భూమి మీద కోరుకోలేదు. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అన్నాడు. అంటే లోకం మీద ఆశ లేదండి. శరీర ఇష్టాలను తీర్చాలన్న చింత లేదు ఆయనకి. పరమతండ్రి దేవుడు పని దేవుడికి ఇవ్వాలి, దేవుడికి చేయాలి, దేవుడి కొరకు బ్రతకాలి. ఏమంటే నిజంగా ఇలా బ్రతికేశాడు యేసుక్రీస్తుల వారు. కనుక ఆయన జీవితం అనేది పరమతండ్రిని ఆనందపెట్టింది. ఆయన జీవితాన్ని పనంగా పెట్టి అనేక ఆత్మలను, అనేక మంది దేవుని పిల్లలను నిజంగా పరమతండ్రి వైపు నడిపించేసాడండి. ఈరోజు మనం తండ్రి అని దేవుడిని పిలుస్తున్నామన్నా ఈ భాగ్యం మనకు వచ్చింది యేసుక్రీస్తుల వారి వల్ల. ఈ ధన్యత మనకు వచ్చింది యేసుక్రీస్తుల వారి వల్ల, ఆయన శిలువ యాగం వల్ల, ఆయన పడిన కష్టం వల్ల. అంటే ఆయన కష్టం ఇంతమందిని రక్షించింది ఈరోజు. మరి ఆ రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకున్నావుగా, ఆ రక్షణ భాగ్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావుగా. ఈ రక్షణ భాగ్యాన్ని మరొకరికి అందించడానికి, ఆ శిలువ త్యాగం యొక్క విలువను గుర్తించిన వాడవైతే ఆ రక్షణను మరొకరికి అందించి పరమతండ్రిని ఆనంద పెట్టడానికి మనం ఏమైనా ప్రయత్నిస్తున్నామా? మీకు సంగతి చెప్పనండి, ఈరోజు మన తండ్రిని ఆనంద పెట్టడం మనకి ఎంత ఈజీ అంటే యేసు ప్రభు తండ్రిని ఆనంద పెట్టడానికి శిలువలో ప్రాణం ఇచ్చేశాడు, అన్ని కొరడ దెబ్బలు తిన్నాడు. ఈరోజు నీకు అంత కష్టమా తండ్రిని ఆనంద పెట్టడం? రక్షణ అనేది సిద్ధంగా ఉంది యేసుక్రీస్తుల వారి ప్రాణత్యాగంతో. అది పట్టుకెళ్ళి ఒకరికి అందిస్తే వాడు మారితే, ఎవడు వాక్యం అందిస్తే చక్కగా వాడు మారిపోతే ఎవడు నిజంగా మనం పరమతండ్రిని ఆనందపెట్టు వల్ల అయిపోతూ ఉండి. ఒక పాప మారిపోయాడు అనుకోండి, మీరు వాక్యం చెప్పడం వల్ల, వాక్యం చెప్పించడం వల్ల, మీరు గుడికి తీసుకురావడం వల్ల, మీరు వాక్యాలు వినిపించడం వల్ల మీ వల్ల ఒక వ్యక్తి మారిపోయాడు అనుకోండి, మీ వల్ల ఈజీగా ఆనందపడతాడు ఈరోజు తండ్రి. యేసుక్రీస్తుల వారు అలాగా ఏదో ఈజీగా చిన్న పనితో ఆనందపెట్టలేదండి. కష్టం, శ్రమ,
చివరికి ప్రాణం పోయింది. అపోస్తలుడి జీవితాలు మీరు చూడండి, ప్రాణాలు పోయాయి, జీవితాలు పణంగా పెట్టారు, కుటుంబాలు చిన్న విచ్ఛిన్నం అయిపోయాయి. వాళ్ళంతా కష్టపడి పరమ తండ్రిని ఆనంద పెడితే ఈరోజు మన తండ్రిని ఆనంద పెట్టడం ఈజీ కదండి. చక్కగా వాక్యం చెప్పిస్తే చాలండి. వాక్యం విన్నాడు, వాడు మారాడా, దేవుడిలోకి వచ్చేస్తాడు, బాప్తిసం తీసుకుంటాడు, దేవుడి కొరకు బ్రతుకుతాడు, నీ పరమ తండ్రి నిన్ను బట్టి ఆనందపడతాడండి. ఎంత బాగుంది చూసారా, ఈరోజు మనకి ఎంత ఈజీగా ఉంది చూసారా దేవుడిని ఆనంద పెట్టడం. ఈరోజు పాడైపోతున్న సమాజాన్ని చూసి దేవుడు చాలా బాధపడుతున్నాడండి. పిల్లలు కదండి, ఆయన పిల్లలే కదండి, ఆయన కాకుండా పోతున్నారు కదండి. ఒక మాట చదివిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 21 నుంచి చదివితే ఇంకా బాగుంటుందండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21 నుంచి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. చూసారండి, భూమి మీద దేవుడు పిల్లలుగా ఉండవలసిన మనుషులంతా దుష్టులుగా మారిపోయారంట. దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి, మనిషి పాపాలను విడిచిపెట్టాలి, దేవుడి వాక్యానికి లోబడాలి, దేవుడి వాక్య ప్రకారం జీవించటానికి ప్రయత్నించాలి. అలా చేస్తే అతడు అవశ్యంగా బ్రతుకుతాడు. అతడు చేసిన అపరాధములలో 22వ వచనంలో అంటున్నాడు, అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. దేవుడు ఎంత మంచోడంటే, మీరు ఎన్ని పాపాలు చేసినా ఒకసారి దేవాలను క్షమించానంటే అతను ముందు చేసిన పాపాలు నాకు ఇంక సంబంధం లేదు, క్షమాపణ అడిగాడుగా, క్షమించేశాను, ఇక పాత చరిత్ర నేను ఎత్తను అంటున్నాడు. మనిషి ఎలాంటాడంటే మాకు క్షమించండి అంటే క్షమించాను అంటాడు, ఆ పాతదంతా పెట్టుకుంటాడు మనసు నిండా. అంతేనండి, అందరి మధ్యలో మన గురించి చెడుగా చెప్పుకుంటూ తిరుగుతాడు. దేవుళ్ళో లేదండి లక్షణం. దేవుడు పిల్లలైన మనలో ఉండకూడదండి. హృదయపూర్వకంగా ఒక సహోదరుడు తప్పు చేశాడా, క్షమించామా, ఆయన గురించి ఎక్కడ ఏం చెప్పకూడదండి, తప్పండి ఇది. దేవుడే క్షమిస్తున్నప్పుడు, దేవుడే దాచేసుకుంటున్నప్పుడు, దేవుడే కప్పేస్తున్నప్పుడు మనం ఎంతండి. మీకు సంగతి చెప్తాను, అపోస్తుడైన పౌలు గారి జీవితం, పౌలుగా మారకమును పైన జీవితం ఎంతటి భయంకరం మీకు చెప్పాల్సిన పని లేదు. హత్యలు చేయిస్తాడండి, హత్యలు, ఈడ్చుకెళ్ళిపోయాడు, సంఘాన్ని హింసించాడు, చంపేశాడు, చాలామందిని చంపేశాడు. నరహంతకుడు ఒక మాటలో చెప్పాలి అంటే. కానీ మారిపోయిన తర్వాత పౌలు నరహంతకుడు అన్నాడా దేవుడు? పౌలు గారి గురించి ఎంత మంచి మాటలు చెప్పాడండి, ఎంత కష్టపడ్డాడండి పౌలు గారు, ఎంత పరిశుద్ధాత్మ వరాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని ఎంతగా పౌలు గారికి దేవుడు ఇచ్చాడండి. కారణం మారిపోతే పాత జ్ఞాపకం చేసుకోడండి, ఎలా జీవిస్తున్నాడు అది మాత్రమే దేవుడికి కావాలి. అలాగే మన జీవితాలు ఉండాలి. పాత వద్దండి, గతం వద్దుగా, భవిష్యత్తులో ఏం చేద్దాం, భవిష్యత్తులో దేవుడి కొరకు ఎలా బ్రతుకుదాం. పాత పాపాలు చేశారా, దేవుడి ముందు క్షమ అడగండి, ఆ విడిచిపెట్టండి. ఒకసారి దేవుడిని క్షమ అడిగారా, ఆ పాత అన్నీ విడిచిపెట్టండి. ఈ కొత్త జీవితం ఎలా బ్రతుకుతాం దేవుడి కోసం, ఏం చేద్దాం దేవుడి కోసం, ఆత్మీయంగా ఎలా డెవలప్ అవుదాం, ఇలా ఆలోచించుకోవాలంతే మనం ప్రతిరోజు. ఇప్పుడు చూడండి 23వ వచనం ఏమంటాడు, 23వ వచనం అండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా, దుష్టులు మరణిస్తుంటే, దుష్టుడుగా చచ్చిపోతుంటే నాకేమాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అబ్బా, దేవుడికి సంతోషము. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా, అన్న మీరు ఏం తింటారన్నా, మమ్మల్ని అడుగుతారండి కొంతమంది. ఎక్కడైనా స్వార్థకి వెళ్తున్నప్పుడు ముందుగానే ఫోన్ చేసి, అన్న మీకు ఏమి ఇష్టం అన్న, ఏం తింటారన్నా, మీకు ఇష్టమైంది మేము వండించి పెడతాము, మీరు రాగానే తిందరు, కానీ మీకు ఏది ఇష్టం అంటే, ఒక వాక్యం చెప్పే వ్యక్తి అతనికి ఇష్టమైనది పెడితే అతను ఆనందంగా ఉంటే మనకు ఆనందం. లేదంటే మనకి ఇష్టమైన వ్యక్తులు ఉంటారు, మన స్నేహితులు, మన ఫ్రెండ్స్, మనకి సాయం చేసేవారు, మనల్ని చక్కగా దేవుడి వైపు నడిపించేవారు, మనల్ని దేవుళ్ళు ఎప్పుడు ఆత్మీయంగా మనల్ని ఉంచేవాళ్ళు. మనకి ఇష్టమైన వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి సంతోషమైనవి ఇవ్వాలి. అలా మనం భూమి మీద ఉండే మనుషుల సంతోషాలు అన్నిటి గురించి ఆలోచిస్తున్నాం. భార్య సంతోషంగా ఉండాలంటే ఆవిడకి ఇష్టమైనది ఏదో ఉంటుంది, భర్త ప్రతిసారి అది ఇస్తూ ఉంటాడు, ఆవిడ సంతోషపడుతుంటుంది. అలాగే భర్తకి ఇష్టమైనది ఏదో ఉంటుంది, భార్య అది ఇస్తూ ఉంటుంది. ఏమంటే భర్తని సంతోషపెట్టాలను, పిల్లల్ని సంతోషపెడుతున్నాం, ఏమంటే అందరినీ, మనకి ఇష్టమైన వాళ్ళందరినీ సంతోషపెడుతున్నాం. దేవుడిని సంతోషపెడుతున్నారా? దేవుడిని ఆనందింప చేస్తున్నారా? దేవుడు ఆనందాన్ని ఏమైనా కోరుకుంటున్నారా? యేసు కోరుకున్నాడు అది. తండ్రి సంతోషమే నా సంతోషం, తండ్రి ఇష్టాలే నా ఇష్టాలు, నాకంటూ సెపరేట్ ఇష్టాలు ఉండవు, నాకంటూ సెపరేట్గా సంతోషాలు ఏముండవు, నా తండ్రి ఆనందంగా ఉంటే చాలు అన్నాడు. అందుకే కుమారుడు గురించి, ఇగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అంటే నాకు ఆనందం,
ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఓ దుష్టుడు మరణమునందుట చేత నాకేమాత్రమైనను సంతోషం కలుగునా, సంతోషము కలుగును, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇది కదండి దేవుడి సంతోషం, ఇవి కదండి దేవుడి ఆనందాలు. మరి మనం ఏం చేస్తున్నాం దేవుడిని సంతోషపెట్టడానికి? యేసుప్రభు చేశాడు, మరి మనం ఏం చేస్తున్నాం? మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని కూడా ఎలాంటి మనసులోనికి రావాలని కోరుకున్నాడు అంటేనండి, క్రీస్తునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి అంటాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో. క్రీస్తునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు ఎప్పుడు నన్ను సంతోషపెట్టాలని, నన్ను ఆనంద పెట్టాలని చూశాడు. మీరు కూడా ఎప్పుడు నన్ను సంతోషపెట్టాలి, అదే మనసు మీకు రావాలి అన్నాడు. మనకు వచ్చిందా? ఎప్పుడు మన పరమతండ్రి సంతోషాలే మనం కోరుకుంటున్నామా? కొన్నిసార్లు మనుషుల్ని సంతోషపెట్టడానికి ఆయన సంతోషాలను పక్కకు దూచేస్తాం. మన జీవితాలు ఇవి. నేను గుడికి వెళితే సంతోషం, నేను దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోతే సంతోషం. దేవుడు సంతోషంగా ఉంటాడు, దేవుడు ఆనందంగా ఉంటాడు. కొన్నిసార్లు ఆ సంతోషాలకి ఎవరి సంతోషాలు అడ్డుపడతాయి మీకు. వాళ్ళని ఆనంద పెట్టడానికి గుడికి మానేస్తారు, వాక్యం దగ్గరికి మానేస్తారు, దేవుడికి ఇవ్వటం మానేస్తారు, దేవుడికి చేయటం మానేస్తారు. అంటే పరమ తండ్రి ఏ పనిలో సంతోషంగా ఉంటాడో ఆ పనికి లోకంలో ఎవరి సంతోషమైన అడ్డొస్తే మనం తోసేస్తాం మనం. కానీ యేసుప్రభు అలా కాదండి. యేసుప్రభు అలా కాదు. కన్ని పెంచిన తల్లిదండ్రులను విడిచిపెట్టాడండి, సొంత గ్రామాన్ని విడిచిపెట్టాడు, సొంత కుటుంబాన్ని విడిచిపెట్టాడు. తెల్లవారితే ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ తింటాడో తెలియదు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు. ఆయన సంతోషాలు ఏవీ కోరుకోలేదండి. ఆయన సంతోషాలకి ఎవరి సంతోషాలు అడ్డు రాలేదు కూడా. తల్లిదండ్రులు, తల్లి సహోదరులు వచ్చినప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారం బ్రతుకుతున్న వీళ్ళే నా తల్లి, నా సహోదరులు అన్నాడు. అంటే ప్రేమానురాగాలకు, బంధుత్వాలకు ఆయన ఎక్కడా బందీ అయిపోయండి దేవుడి ఇష్టాలని నాశనం చేయలేదండి. కానీ ఈరోజు మనం ఉద్యోగం, వ్యాపారం, మనుషులు, ఏమంటే మనుషుల మధ్యలో ఉండే బంధాలకు మనం ఎన్నోసార్లు అండి దేవుడికి దెబ్బేసామండి. మీరు ఒక్కసారి మీ జీవితాన్ని హృదయపూర్వకంగా దేవుడి ముందు పెట్టి ఇప్పుడు ఆలోచించండి. మీ జీవితంలో ఎన్నోసార్లు దేవుడిని సంతోషపెట్టే అవకాశాలు వచ్చినా, దేవుడిని ఆనందపెట్టే అవకాశాలు వచ్చినా, ఎవరి కొరకో లేదంటే మీ కొరకో, మీ ఉద్యోగాల కొరకో, మీ సంపాదన కొరకో ఎన్నోసార్లు దేవుడి సంతోషాన్ని తాకట్టు పెట్టేశాం మన జీవితాలలో. యేసుప్రభు అలా కాదండి. ఒక్కటి కూడా ఏమంటే దేవుడికి దెబ్బేసిన సంగతులు, దేవుడికి భిన్నంగా ఆలోచించిన జీవితం ఆయన జీవితకాలం మొత్తంలో కనపడలేదండి. అందుకే అంటున్నాడు, ఈయన అంటే నాకు చాలా ఇష్టం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, కనుక భక్తులందరినీ నాకు ఇష్టం అన్న దేవుడు ఒక్క యేసుప్రభు విషయంలో మాత్రమే ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. కారణం ఏంటంటే ఆయనకి ఇష్టమైన పిల్లలందరినీ కూడా పాపం చేసి దూరం అయిపోతే తన ప్రాణం పెట్టి పాపాలు కడిగి పరిశుద్ధులను చేసి కన్నతండ్రి చెంతకు చేర్చాడండి. ఆయనకి ఇష్టమైన పిల్లలను ఆయనకి ఇచ్చాడు కనుక ఈ కొడుకంటే నాకు ఆనందం అన్నాడు. ఈరోజు మరి ఈ వాక్యం చదివించానుగా, దుష్టుడు మరణం నొందుట చేత నాకు ఏమైనా సంతోషం కలిగిన వాడు ప్రవర్తన దిద్దుకొని బ్రతకటమే కదా నాకు సంతోషం అంటున్నాడుగా. నీ కళ్ళ ముందు చాలామంది అలా తిరుగుతున్నారుగా. మరి వాళ్ళ గురించి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? వాళ్ళని రక్షించడానికి నువ్వు ఏ పని చేస్తున్నావు? దేవుడు పని ఏ పని పెట్టుకున్నావు? నువ్వు ఏ పని పెట్టుకున్నావు? దేవుడి కొరకు నువ్వేం పని పెట్టుకున్నావు? ఆ పిల్లల్ని కాపాడడానికి, ఒకరి మనసునైనా మార్చడానికి నువ్వు ఏ పని పెట్టుకున్నావు నీ జీవితంలో? ఏముంది చెప్పండి? అంటే ఈరోజు అవకాశం ఉంది యేసుక్రీస్తుల వారిని అనిపించుకున్నట్టుగానే, బలా నా కొడుకా నన్ను సంతోషపెట్టావు, నన్ను ఆనంద పెట్టావు అని దేవుడితో మనం అనిపించుకునే అవకాశం ఈరోజు యేసుక్రీస్తుల వారి పుణ్యాన, యేసుక్రీస్తుల వారి శిలువ త్యాగంతో మనకు దక్కింది. దాన్ని కూడా విడిచిపెట్టుకుంటే మనకంటే దౌర్భాగ్యం ఇంకెవరు ఉంటారు చెప్పండి? రక్షణ రెడీగా ఉంది, నువ్వు అది పాస్ చేయటమే, మరొకరి దగ్గరికి తీసుకెళ్ళటమే నీ వంతు, నీ పని. అది కూడా చెయ్యను అంటే ఇంక మన జీవితాన్ని బట్టి దేవుడు ఏం ఆనందపడతాడు మీరు చెప్పండి? కాబట్టి యేసుక్రీస్తుల వారు జీవితాన్ని బట్టి తండ్రైన దేవుడు ఎందుకు ఆనందించాడు అంటే ఆత్మలను రక్షించి తనకిష్టమైన పిల్లలను తన చెంతకు చేర్చాడు. అలా నువ్వు ఏదైనా పని పెట్టుకుంటే దేవుడి గురించి, దేవుడి పిల్లలను రక్షించడానికి, దేవుడి సంఘానికి సంబంధించిన పనులు, సేవకు సంబంధించిన పనులు, సేవకుడికి సంబంధించిన పనులు నీ జీవితంలో ఏదైనా పెట్టుకుంటే నీ పరమ తండ్రి నిన్ను బట్టి కూడా ఆనందపడతాడు.